సో బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో మీరు చేసిన డార్లింగ్ అఖండ చేసిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 109 కూడా చేస్తున్నా. బాలయ్య బాబు అప్కమింగ్. అవును, బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తొస్తుంటుంది అన్న మాకు. బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైపు ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య ఆయన పెద్ద పవర్ డార్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా 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 ఉంటుంది అన్న బాలయ్య బాబు గారు సెట్? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు డార్లింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు, అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్లో వాడేమైనా చేస్తే అది జరుగుండొచ్చు, ఎక్కువ జరుగుండొచ్చు, కానీ మాతో మాత్రం సెట్లా ఇప్పుడు నేను ఆ సీన్ చేసిన అఖండ అది. ఇప్పుడు నాకు భయం ఉండే, ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటుంది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా, ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే, స్లోగా ఎందుకు అంటున్నావు పదా అని అన్నాడు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట. నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం ఎక్కువ కొడుతూ ఉంటారు, ఆర్టిస్ట్ల పైన ఫైర్ అవుతూ ఉంటారు, అవన్నీ ఏముంటారు డార్లింగ్. సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది, మళ్ళీ ఓవర్ చేయొద్దు. ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఓకే, అంతే. ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి. అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగట ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు ఢిల్లీ. చాలా జోయల్ గా, చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు. అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు, క్యారీ వ్యాన్లలోకి వెళ్ళిపోతాడు సార్, క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ, ఒక టేబుల్, బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా ఒక మెమరీ ఏదైనా గుర్తుందన్న ఆ సినిమాకి సంబంధించి? కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏముంటుంది డార్లింగ్, సార్ నేను బాబీ డియోల్ గారితో కాంబినేషన్ నాది, సార్ కాంబినేషన్ మనకు ఎప్పుడు పడలే. అంటే ఉంటాం ఆర్టిస్టుల గ్రూప్లో ఉంటాం కాబట్టి మనకు తెలుసు, చూస్తాం. అంటే డైరెక్ట్ మాట్లాడినా అంటే సార్ హాయ్ అంటే బాగున్నారా అది ఇది ఉంటుంది, కానీ అంత ఎప్పుడు నేను డీటెయిల్గా ఎప్పుడు సార్తో మాట్లాడలే. అది ఓకే, ఆ వైబ్ అలా ఉండే, అంటే జై బాలయ్య అంటే జై బాలయ్య. సో ఈడ పైన ఆ వైబ్ ఉంటది, అది ఎక్కడైనా ఉంటుంది. మొన్న రాజస్థాన్ వెళ్ళాం, రాజస్థాన్ లో కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు అదే వైబ్ తగిలింది, జై బాలయ్య, జై జై బాలయ్య. ఆ వైబ్ కంపల్సరీ ఉంటది ఆయనకు, ఆరా అది. ఆయన నడుచుకుంటూ వస్తానే ఆ మ్యూజిక్ మనకి వినబడతా ఉంటది, ఆ వైబ్ వస్తూ ఉంటది. ఓకే, ఇంకా చాలా పెద్ద వ్యక్తులతో చేశారు మీరు. ఆ KGF లో 2 లో కూడా ఉన్నారు. అవును, KGF లో ఉన్నా, సంజయ్ దత్ సార్ తో చేసిన. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే సంజయ్ దత్ సార్ తో? 2 మూవీస్ చేసిన సంజయ్ దత్ సార్ తో. లియో చేసిన, మన KGF చాప్టర్ 2 కూడా చేసిన. నెక్స్ట్ లెవెల్ ఆసమ్, డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ కూడా. బాగా మాట్లాడతాడు, గుర్తుపడతాడు సార్. ఇక ఎట్లున్నవరా, ఎంత వస్తుంది పేమెంట్, ఏంది కష్టాలు, ఏంది అసలు ఇంట్లో అవన్నీ అడుగుతాడు సార్. చాలా మంచోడు, గుర్తుపట్టి అడుగుతాడు సార్, అట్లా మర్చిపోవడము. అరే నువ్వు ఈ సినిమా చేసినావు కదా, ఏంది నీ ఎట్లున్నావు, ఏంది అవన్నీ అడుగుతాడు సార్. చాలా నీట్ అండ్ క్లీన్ మనిషి. అంటే అంటే ఇప్పుడు మీరు నన్ను చూసి ఎట్లా అన్నారు, మీరు భయపడతాం మేమని, అట్లా మేము వాళ్ళని చూసి మాకు కొట్టేది ఒకటి. ఇప్పుడు సంజయ్ అంటే మనం సంజయ్ దత్ సార్ అంటే ఏమేమి చూసినాం అది ఒకటి ఉంటుంది మనకి, కానీ సార్ అట్లా ఏముండదు. హాయ్ బెటా అది ఇది అనుకుంటూ వచ్చేస్తాడు సెట్లకి. చాలా జోయల్గా ఉంటాడు సార్, చాలా మంచివాడు. ఓకే, సో ఫస్ట్ అన్న ఇండస్ట్రీలో మూవీలో అడిగి పెట్టినప్పుడు ఫస్ట్ ఎంత ఉంది రెమ్యునరేషన్? 400 ఉండేది పర్ డే. అంటే బౌన్సర్ కాకుండా దీంట్లోకి 800 తీసుకున్నాడు స్టార్టింగ్ 90 ml కి.
ఓకే. ఇప్పుడు కన్నప్పల తీసుకున్నా ఢిల్లీకి బాగానే. నియర్ బై ఎస్టిమేషన్, నియర్ బై అంటే అంత కరెక్ట్ చెప్పకపోయినా పర్లేదు, మీకు ఉంటే కదా కొన్ని రూల్స్. నియర్ బై అది ఎందుకు ఢిల్లీ కాబట్టి అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఉంటే ఢిల్లీకి బాగానే వస్తున్నాయి. ఢిల్లీ అంత కాకపోయినా, స్టార్టింగ్ అంత కాకపోయినా ఇప్పుడు 4 సున్నాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి 4 సున్నాలు కాదు కానీ ఇంకొక 3 ఉండొచ్చు ఢిల్లీ. ఓకే. డబల్ ఎడిట్ అది ఉంటుంది, డబల్ అయితే ఉంటాయి, డబుల్ కంపల్సరీ ఢిల్లీ. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా ఢిల్లీ. అంటే ఇండస్ట్రీ కష్టాలు ఎట్లుంటాయి అన్న మీ, అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ పక్కన పెడితే మీ విలన్ కష్టాలు ఎట్లుంటాయి చెప్పండి. చాలా డేంజర్గా ఉంటాయి ఢిల్లీ. ఇక ఎట్లుంటుంది అంటే మనం ప్రతిదానికి పరిగెత్తనే ఉండాలి ఇండస్ట్రీలో. పరిగెత్తకపోతే నీకు దొరకదు. అదో భయం ఉంటుంది. అది భయం ఆ షార్ట్ పడేంత వరకు ఉంటుంది ఢిల్లీ. ఆ షార్ట్ పడ్డాక కూడా ఎడిటింగ్లో ఉంటామా లేదా అనేది కూడా డౌటే. అవును, అదొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనం షార్ట్ చేసేస్తాం, ఆ షార్ట్ వచ్చింది అనుకుంటాం. మనం మా మానిటర్లో చూసుకుంటే ఎట్లుంటుంది అంటే మా సాల్ దేవుడా చేసినా ఈరోజు. సినిమాలో మనం చెప్పుకుంటాం కదా ఢిల్లీ. అట్లా నేను కూడా ఒక మూవీకి ఏడ్చిన రోజులు ఉన్నాయి. తీసుకుపోయినప్పుడు అంటే నేనున్నా అని గ్యాంగ్ని తీసుకొని పోతాం కదా. అవును, అట్లాంటప్పుడు ఏడున్నో రాబోయే డమ్మి మాటలు అట్లాంటివి అవన్నీ జరిగినాయి నాకు. ఇప్పుడు వాళ్ళు అనగానే అరే ఇది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నగా ఎడిట్ అయిపోయింది తమ్ముడు లైట్ తీసుకో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేం, మనం ఏం చెప్పుకోవాలి అర్థం కాదు. ఫుల్ స్ట్రగుల్ ఉంటుంది ఢిల్లీ. చేసినా కూడా అది వస్తుందా రాదా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు డౌటే. అవును, ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లకే దన్మన్ ఒకవేళ డైరెక్టర్కి సీన్ ఎక్స్ట్రా అయింది అనిపిస్తే కట్ చేసేస్తారు. అట్లాంటిది నేను దేవుని వల్ల మనం కంపల్సరీ టార్గెట్ కొడతాం ఎట్లయినా. ఎగ్జామ్ పాస్ అయినంత అది అట్లుంటది. అది కూడా పెద్ద స్ట్రగుల్. ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది ఢిల్లీ. ఒక్క సీన్ వెనుక, ఒక్క నిమిషం సీన్ వెనుక ఒక 400 మంది 300 మంది కష్టపడుతూ ఉంటారు ఢిల్లీ. బయట ఎవరికి తెలియదు అది. ఉత్తిగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో రాసేస్తారు చుప్కే. 400 మంది కష్టపడతారు ఢిల్లీ. ఆ కష్టం విలువ ఒకసారి వచ్చి వాళ్ళు రాసేటోళ్ళు వచ్చి ఒకసారి చూసి అది చేస్తే తెలుస్తుంది. ఎర్రటెండలా లైటింగ్లల్లా నువ్వు ఉరకాలా పరిగెత్తాలా అవి ఇవి ఎట్లుంటుంది అంటే ఏడుపు వచ్చేస్తుంది. దిగుతే తెలుస్తుంది. వచ్చేటోళ్ళు రావద్దు ఢిల్లీ, కానీ కొంచెం దీని మీద అవగాహన ఫుల్ ప్యాషనేట్ ఉన్నోళ్ళు వస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ప్యాషనేట్ లేకుండా వస్తే వేస్ట్ ఢిల్లీ. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.